వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులేంటి, జరగబోయే అభివృద్ధి పనులేంటి, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి పనులేంటి. సో ఈ పర్టికులర్ 19th డివిజన్లో ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. సిల్ట్ పనులు అయితే జరుగుతున్నాయి, సిల్ట్ అయితే తొలగింపు పనులు జరుగుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ మదన్ కూడా వచ్చారు ఇక్కడికి. ఒకసారి క్లస్టర్ ఇన్ఛార్జ్తో మాట్లాడదాం. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎలాంటి అభివృద్ధి పనులు జరగబోతాయి తెలుసుకుందాం. ఎస్, మనతో పాటు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి 18, 19, 20 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో క్లస్టర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం 19వ డివిజన్లో ఉన్నాం. ఎలా జరుగుతున్నాయి ఇక్కడ అభివృద్ధి పనులు? ముందుగా సాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు 19వ డివిజన్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సారథ్యంలో నా 19వ డివిజన్లో దాదాపు 8 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు, సీసీ డ్రైన్లు, రోడ్లు, పార్కులు, అదేవిధంగా గ్రీనరీ. 19వ డివిజన్లో దాదాపు 1.5 సంవత్సరం తర్వాత 8 కోట్ల రూపాయలతో ముత్యాలపాలెం, రామలింగాపురం, శ్రీహరి నగర్, బ్యాంక్ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, అరవింద్ నగర్ ఎక్స్టెన్షన్, పాతకాలవ కట్ట, గోమతి నగర్ మరియు గిలకబావి సంఘం, ఇదంతా కూడా 19వ డివిజన్. అన్నింటినీ కూడా సమానంగా చూస్తూ ఎక్కడైతే అభివృద్ధి చెందలేదో ఆ ప్రాంతాలకు ప్రయారిటీ ఇస్తూ, ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో ఆ ప్రాంతాలని ఇంకా అభివృద్ధి చెందాలని 2021 నవంబర్ 23వ తేదీ నా శ్రీమతి ఈ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైతే ఆ రోజు ముత్యాలపాలెంలో దాదాపు 7 వీధులకి రోడ్లు లేవు, 7 వీధులకి డ్రైన్లు లేవు. రామలింగాపురంలో ప్రధాన రహదారులైనటువంటి జగన్స్ కాలేజీ రోడ్డు ఇవ్వండి, రామలింగాపురం ముత్యాలపాలెం వచ్చే ప్రధాన రహదారి కానివ్వండి, అదేవిధంగా రామలింగాపురం మరియు ముత్యాలపాలెం ప్రధాన జంక్షన్ ఉన్నటువంటి 60 అడుగుల రోడ్డు గత 40 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఆ రోడ్డు వేసినటువంటి పాపన పోలేదు. కోర్టులో చిన్న సమస్య ఉంటే లాయర్లతో మాట్లాడి దాన్ని కూడా క్లియర్ చేసి ఈరోజు 60 అడుగుల రోడ్డును కూడా చేయడం జరిగింది. అభివృద్ధి పనుల గురించి చాలానే చెప్పారు. ఒకసారి గ్రౌండ్ విజిట్ కూడా చేద్దాం, వ్యూవర్స్కి తెలియాలి కదా ఏ ఏరియాల్లో మీరు ఏమి అభివృద్ధి చేశారని. అలాగే ఇన్ని అభివృద్ధి పనులు చేపట్టామన్నారు, గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? గత ప్రభుత్వాలు అంటే అభివృద్ధి అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వాలు చేయలేదని నేను అన్నాను, కానీ చేసాయి. అప్పట్లో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సరిగ్గా పట్టించుకోకపోవడం, లోకల్గా ఉన్నటువంటి నాయకులు సమర్థవంతంగా పని చేయకపోవడం, దాంట్లో భాగంగా 19వ డివిజన్ కొంత వెనకబడి ఉంది. నెల్లూరు నగరానికి అత్యంత రెవెన్యూ డివిజన్ 19వ డివిజన్. ఈరోజు 100 కోట్ల రూపాయలు నెల్లూరు నగర కార్పొరేషన్కి వస్తే దాంట్లో 15% నుంచి 20%, అంటే 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఒక 19వ డివిజన్ నుంచి నెల్లూరు నగరపాలక సంస్థకి రెవెన్యూగా వెళ్తుంది. కానీ దాంట్లో సగం కూడా మనం డివిజన్కి అభివృద్ధి పదంలో తీసుకురాలేకపోవడం గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల వైఫల్యంగా నేను భావిస్తూ ఉన్నా. ఆ రోజే మాటిచ్చా 19వ డివిజన్ని 54వ డివిజన్ లేకల్లా అభివృద్ధి డివిజన్గా, మోడల్ డివిజన్గా చేయడమే నా లక్ష్యం అని చెప్పి ఆ రోజు చెప్పా. అదే మాట కట్టుబడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి, గిరణతో మాట్లాడి వీలైనంత ఎక్కువ నిధులు నా డివిజన్కి తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం నిజంగా శుభపరిణామం. సో మోడల్ డివిజన్గా చేయడమే నా లక్ష్యం అన్నారు కదా. మీ సతీమణి జ్యోతిప్రియ, మీరు ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డివిజన్ మీద ఎలాంటి ఆశలతో, అంటే ఎలా డెవలప్ చేయాలి అని అనుకున్నారు? అదేవిధంగా ప్రజలు ఏం ఆశించారు? ఈ డివిజన్లో మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు ఏం చెప్పారు? ఇప్పుడు మనం ఉన్నటువంటి ముత్యాలపాలెం పార్క్ ఏదైతే ఉందో ఇది డంప్ యార్డ్ లాగా ఉండేది. అంటే ఇక్కడ అంతా కూడా జనాలకి అవగాహన లేకుండా చెత్త తీసుకొచ్చి పార్కులు వేయడం. 42 లక్షల రూపాయలు దీనికి పెట్టి ఇప్పుడు చూడండి చుట్టూ కూడా చెట్లు వేసి వాల్ కట్టి దీనికి ఇంకా సగం పనులు పూర్తి చేసాం. సెకండ్ ఫేజ్లో దీనికి ఆటలాడే వస్తువులు, పిల్లలు ఆడుకునే వస్తువులు, అదేవిధంగా ఇంకొన్ని టెన్నిస్ కోర్టు, షటిల్ కోర్టులు కూడా వేసి పూర్తిగా కూడా ప్రజలకు అందించబోతా ఉన్నాం. ఈ జనాలు నన్ను అడిగింది రోడ్లు, డ్రైన్లు, ఈ పార్కులు ఇన్ని కూడా పూర్తి చేయమన్నారు. అభివృద్ధి ఏదైతే ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ఏది అడిగినా కూడా అవన్నీ కూడా నేను పూర్తి చేయడం జరిగింది. అదే కాదు, ఈరోజు 19వ డివిజన్లో ప్రజలు ఏ సమస్య ఉన్నా కూడా నాకు నేరుగా ఫోన్ చేస్తారు, నేరుగా నా ఇంటికి వస్తారు, లేదా నా ఆఫీస్కి వస్తారు.
ఒక్క ఫోన్ చేసే వాళ్ళని కూడా నేను ఇంటికి ఎందుకు వచ్చానని తిడతా నేను. ఎందుకంటే నేనే వస్తాను మీ ఇంటికి, ఒక ఫోన్ చేయండి, ఏ సమస్య ఉన్నా సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాదని చెప్పి కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందే నేను. ఈరోజు అనేక డివిజన్లలో ఆ కార్యక్రమం జరుగుతుంది. వెళ్దామండి. రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ కోటంరెడ్డి సేదారెడ్డి గారు ఎలా చేశారో మీకు చూసొచ్చు. దాని పక్కనే ఉన్నటువంటి రామలింగాపురం జగన్స్ కాలేజ్ రోడ్డు, అదేవిధంగా ముత్తుకూరు గేట్ ఫ్లైఓవర్, ఇవన్నీ కూడా 1 by 1 మీకు చూపిస్తాను. డ్రైన్లు పార్క్లే కాదు, వీధి లైట్లు కూడా డివిజన్ అభివృద్ధిలో భాగమే. సో యాదృచ్ఛికంగా ఈ పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. డివిజన్లో వీధి లైట్ల విషయం వస్తే ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు? నేను కార్పొరేటర్ అయిన తర్వాత, నా శ్రీమతి కార్పొరేటర్ అయిన తర్వాత ఈ డివిజన్లో ఎలా అంటే అలా కరెంట్ లైన్లు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత ఒక ఏఈ గారిని, ఎలక్ట్రికల్ ఏఈ గారిని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి చెప్పి, ఎమ్మెల్యే గారు ఏఈ గారి చెప్పడం, ఏఈ గారు నేరుగా డివిజన్కి వచ్చి ప్రతి వీధిలో కూడా ఏదైతే షార్ట్ పోల్స్ ఉన్నాయో వాటి వల్ల ఏదైనా బండులు వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే ఐరన్ పోల్స్ అంటే ఎప్పుడు 30 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం వేసినటువంటి ఐరన్ పోల్స్ అవి వానాకాలం వస్తే షాకులు కొట్టడం, జనాలకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నింటిని కూడా తెలిసి ఈ 16 నెలల్లో అంటే 18 నెలలు అయితే ఇప్పటికీ నా డివిజన్లో 40 స్తంభాలు, కొత్త స్తంభాలు మార్చాం. అదే కాకుండా దాదాపు 300 కొత్త లైట్లు వేసాం. అదే కాకుండా దాదాపు నా డివిజన్లో 800 స్తంభాలు ఉన్నాయి. అంటే నా డివిజన్లో 800 లైట్లు ప్రతిరోజు నిత్యం వెలిగితేనే డివిజన్లో ప్రజలకు చీకటి లేకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు లైట్లు పోతే వెంటనే వాటికి ఫీజులు ఏదైనా పోతే ఫీజులు వేయించడం, కొత్త లైట్లు కావాలంటే కొత్త లైట్లు వేయడం, ఎక్కడైనా కొత్త స్తంభాలు మారిస్తే వాటికి కొత్త లైట్లు వేయడం, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈరోజు మీరు చూడొచ్చు లైవ్, ఇప్పుడు లైవ్లో సాక్ష్యం. ఈరోజు ముత్యాలపాలెంలో ఇక్కడ 2వ వీధిలో, మెయిన్ వీధిలో దాదాపు అది 20 సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. దాన్ని ప్రపోజల్ పెట్టాం, ఈరోజు శాంక్షన్ అయ్యి ఈరోజే బిగిస్తూ ఉన్నారు. అంటే దాదాపు అది 20 సంవత్సరాల సమస్య. సబ్స్టేషన్ కూడా శాంక్షన్ అయ్యేదానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. సబ్స్టేషన్ కానీ పడితే 19వ డివిజన్లో 24 గంటల కరెంట్ ఉంటుంది, ఎక్కడ కూడా పవర్ కన్జంప్షన్ అనేది లేకుండా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాను. సో ఇది రామలింగాపురం ముత్యాలపాలెం లింక్ రోడ్. ఇది యాక్చువల్గా ఈ డివిజన్లో గతంలో నేను ఇక్కడే ఉన్నానన్నమాట. ఇక్కడ ఇదంతా కూడా ఎర్రమట్టి గుంటలు ఉండేవి. ఇదంతా అట్లా ఉండేది. ఆ గుంటల్లోనే బండ్లు పోతూ ఉండేది అనమాట. వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో ఈరోజు చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మొత్తం 60 ఫీట్ అనుకుంటా కదా? అవును సార్. సార్ నేను ఎన్నికల్లో భాగంగా మీరు ఇందాక అడిగారు, నేను ఎన్నికల్లో భాగంగా నేను ఈ డివిజన్లో ఇంటింటికి ప్రచారం 40 సార్లు తిరిగాను. నేను ఎలక్షన్ ముందు తిరిగినప్పుడు నా కళ ఇది. దీంట్లో చిన్న కోర్టు సమస్య ఉంది. దీన్ని ఎట్టైనా కానీ నేను 5 ఏళ్లలో మా శ్రీమతికి పదవి ఉన్నప్పుడే ఈ రోడ్డుని వేయాలా. ఎందుకంటే ఇది రామలింగాపురం, ఇది ముత్యాలపాలెం. రామలింగాపురం ముత్యాలపాలెం కలిపే లింక్ రోడ్డు, 60 అడుగుల రోడ్డు. నిజంగా ఇది వేసిన తర్వాత డివిజన్ ప్రజలందరూ కూడా అయ్యా నిజంగా చాలా మంచి పని చేసావు, ఎవరు చేయలేనటువంటి ఈ అభివృద్ధి పని అని చెప్పి ఇటు ముత్యాలపాలెం రామలింగాపురం ప్రజలు అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో 19వ డివిజన్లో ఎన్నో సమస్యలు పరిష్కరించినా కూడా ప్రధానంగా మేజర్గా ఏవైతే సమస్యలు గతంలో పెద్ద సమస్యలుగా ఉన్నాయో అటువంటి సమస్యలు పరిష్కరించడమే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అటువంటి సమస్యల్లో ఈ జగన్ కాలేజీ రోడ్ అనేది చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి. మరి దీన్ని కూడా పరిష్కరించారు. సో ఎంత ఖర్చు పెట్టారు ఇక్కడ? దాదాపు ఇది 22 లక్షల రూపాయలతో రోడ్డు వేయడం జరిగింది. ఎక్కడైతే మన రామలింగాపురం నుంచి ప్రధానమైనటువంటి రహదారి అంటే ఇటు మినీ బైపాస్ వెళ్లకుండా ఇట్లా లోపల వెళ్ళేదని జంక్షన్ ఇది. ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉండింది. వానాకాలం వస్తే మోకాట్లోతో నీళ్లు గుంతలమయంగా ఉండింది. దీన్ని వేసి ఇప్పటికే 6 నెలలు జరగడం జరిగింది. ఈ రోడ్డే కాదు, రామలింగాపురంలో ఇప్పుడు మనం ప్రతి వీధి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండింది. అన్నిటిని కూడా ఈరోజు దాదాపు ఒక రామలింగాపురంలో 6 రోడ్లు వేయడం జరిగింది.
చూడగానే మీకు విజువల్ అర్థమైపోయి ఉంటుంది. మనమైతే రామలింగాపురం హర్నాథపురం జంక్షన్లో ఉండేటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ అభివృద్ధి పనులు మనం చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో. సో ఇక్కడ చెప్పండి, ఇక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి? ఇది ఏదైతే ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో దీన్ని కట్టడం జరిగింది, కట్టి వదిలేశారు. కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి సేదారెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు దీన్ని విజిట్ పెట్టుకొని ఇది ఇక్కడంతా కూడా మట్టిలు బండ్లు పెట్టేసి ఇక్కడ అత్యంత ఘోరంగా ఉండింది, ఇలా కాదు దీన్ని సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి కేవలం ఈ పెయింట్లకి ఈ గ్రీనరీకి దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఇంకా జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి పనులు. ఇది సగం పూర్తయింది, సగం ఇంకొక నెలలో దీన్ని పూర్తి చేసి ప్రజలకు కూడా అంకితం చేయబోతూ ఉన్నాం. చూస్తే ఎంత అంటే చూడండి, ఎక్కడ కూడా పెయింట్లు కానివ్వండి, చెట్లు కానివ్వండి, అన్నీ కూడా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే అటువంటి మహానగరాల్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నెల్లూరు నగరంలో ఉండాలా అనే ఒక ఉద్దేశంతో దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది నెల్లూరు నగరానికే ఒక షో, ఇంత బాగుండేది ఎక్కడ కూడా లేదని చెప్పి ఈ నా డివిజన్లో ఇది రావడం, నాకు చేసే అవకాశం రావడం నిజంగా పూర్వజన సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా కోటంరెడ్డి సేదారెడ్డి గారు కానివ్వండి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, కాబోయే ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సేదారెడ్డి గారు, వాళ్ళిద్దరి సారథ్యంలో ముందుకెళ్తాం. 2000 ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినా కూడా ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి తీరుతామని చెప్పి తెలియజేస్తూ ఈ డివిజన్కి సంబంధించి ఇంకొక ప్రధాన సమస్య రామలింగాపురం బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్. ఒకసారి అది కూడా చూద్దాం. సో ఇది ఒక ప్రధాన సమస్యగా ఉండేది నెల్లూరు ప్రజలకి. ఈ వైపు నుంచి వెళ్ళాలంటే ఆ మురికి నీళ్ళంతా పైన పడుతూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఇది 19వ డివిజన్లో కీలకమైనటువంటి సమస్య. మరి ఇది ప్రధాన సమస్యగా ఉండింది గతంలో. సో ఈ సమస్య విషయం, ఇది ఒక కేవలం 19వ డివిజన్ సమస్య కాదు. ఇది ఇప్పుడు నేను చూపించిన సమస్యలన్నీ కూడా 19వ డివిజన్ సమస్యలు, 19వ డివిజన్ ప్రజల సమస్యలు. కానీ ఈ యొక్క రామలింగాపురం అండర్ బ్రిడ్జి అనేది మాత్రం కేవలం 19వ డివిజన్ సమస్య కాదు, నెల్లూరు నగరంలో నివసించే దాదాపు సగం మంది సమస్య. దీన్ని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి సేదారెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ఉపాధ్యాయుడు ఫోన్ చేసి రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ సమస్య కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పిన వెంటనే నేరుగా హుటాహుటిన ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి నిజంగా ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య, నేను చూస్తున్నాను, దీన్ని వెంటనే చేయాలని చెప్పి అప్పటికప్పుడు కమిషనర్తో మాట్లాడి దాదాపు ₹60 లక్షల నిధుల్ని కేటాయించి దీన్ని నెల రోజులు పనులన్నీ కూడా ఈ రోడ్డుని ఆపి అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఈ రోడ్డును వేయడం జరిగింది. గతంలో నెల్లూరులో ఇది చేసిన తర్వాత ఛాలెంజ్గా అనేక వానలు వచ్చాయి, అనేక వరదలు వచ్చాయి, అయినా కూడా ఒక్క చుక్క నీళ్లు రాకుండా రామలింగాపురం అండర్ బ్రిడ్జిని మనం రాకపోకలు సాగడం మనం చూసాం. ఇవన్నీ కూడా ఇది 19వ డివిజన్లో ఉండడం నా అదృష్టం. ఎందుకంటే ఇది ఈ డివిజన్ సమస్య కాదు, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది సమస్య, ప్రజల సమస్య. ఇది ఒక రికార్డుగా చెప్పొచ్చు. గతంలో బస్సులు కూడా ఇరుక్కుపోయినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి ఇక్కడ. సో ఈ సమస్య అంతా దూరం చేసి ప్రస్తుతం గతంలో వచ్చినటువంటి వానల సమయంలో చూసాము. ఆ వానలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జరిగింది. అంటే నగరంలోకి వెళ్ళేటువంటి, అంటే బయట నుంచి తూర్పు పడమరలు కలిపేటువంటి ప్రధాన బ్రిడ్జిల్లో ఇది ఒకటి. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడం అనేది గొప్ప విషయం. నిజంగా ఇది ఒక రికార్డుగా పరిష్కరించారు ఆ రోజు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. నిత్యం మాకు పాఠశాల, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మాకు నిత్యం ఒక పాఠశాల. రాజకీయాలు చేయాలా అంటే నాణ్యతమైనటువంటి రాజకీయాలు చేయాలా. రాజకీయాలు అంటే ఇందాక కూడా చెప్పా, మనం జనాలకి ఒక పని చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి బాధ్యతగా మనం వ్యవహరించాలని చెప్పి ఆయన దగ్గర నేర్చుకోవడం, ఈ పని చేసిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆనందం అంతా ఇంత కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సో చివరిగా డివిజన్లో అభివృద్ధి పనులే కాదు, మదన్ సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి సాయం చేయడం కానీ, ఆర్థికంగా సాయం చేయడం కానీ, లేదంటే ఏదైనా ఇంట్లో చిన్న డెత్ లాంటిది ఏదైనా జరిగినా కూడా, అశుభకార్యం జరిగినా కూడా వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, లేకపోతే బర్త్డే సందర్భంగా మరి బండ్లు ఇవ్వడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు చాలా అంటే కొన్ని చెప్పుకోకూడదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మనకి
ఏదన్నా ఇంట్లో శుభకార్యం అశుభకార్యం జరిగినప్పుడు ఆ ఇంట్లో ముందుగా కుటుంబ సభ్యులకి తెలియజేస్తారు. సో నాకు వాళ్ళు తెలియజేస్తారంటే నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను భావించారు కాబట్టి ఖచ్చితంగా అటువంటిది ఏ అవసరం ఉన్నా కూడా నేను ఖచ్చితంగా చేస్తా. ఇటీవల తోపుడు బండ్లు చిరు వ్యాపారస్తులకి దాదాపు 20 బండ్లు సొంత నిధులతో నా మిత్రులు వాళ్ళతో కలిసి ఇవ్వడం కూడా జరిగింది. ఇవే కాదు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, డివిజన్ ప్రజలకి ఏ అవసరం ఉన్నా కూడా తీర్చేదానికి నేను ముందుంటా. నా వల్ల అయితే వాటిల్ని తీర్చుతా. నా వల్ల కాకపోతే ఎందువల్ల కాలేదో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను, వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తాను. సో మొత్తానికి డివిజన్ ప్రజలు నా కుటుంబ సభ్యులు, వాళ్ళ సమస్యల్ని పూర్తి చేయడం నా లక్ష్యం. అందుకే డివిజన్లో ఉండేటువంటి సమస్యలతో పాటు ఆ కుటుంబ సభ్యులకి ఏమైనా సమస్య వచ్చినా కూడా దాన్ని నా సమస్యగా భావిస్తానంటున్నారు మదన్ కుమార్ రెడ్డి. మరొక డివిజన్లో అక్కడ డివిజన్ అభివృద్ధిపై మరో కార్యక్రమంలో చర్చిద్దాం.